ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః. వాల్మీకి వ్రాసిన రామాయణము రాముని కథకు ప్రధానమైన మూలాధారం. అయోధ్యానగరము రాజధానిగా కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. అతనికి ముగ్గురు భార్యలకి పిల్లలు లేని కారణముగా పుత్ర కామేష్టి యాగం చేశాడు. తర్వాత ఆ రాజుకు 9 బిడ్డలు జన్మించారు. వారు 9కి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. వారిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. రావణుడని రాక్షసుడు బ్రహ్మ వద్దకు వరాలు పొంది దేవతలు జయించి మునులను బెదిస్తున్నాడు. వానికి దేవగంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావు లేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వాణ్ణి హతం చేయడానికి నరుడై జన్మించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం చేస్తూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. నాగటిశాలలో లభించినందుకు ఆమెను సీత అని నామకరణం చేసి జనక మహారాజు ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకున్నారు. కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు. సీత గర్భమును జనించలేదు కనుక అయోనిజ అని అంటారు. శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజి జనక మహారాజు ఇంట పెరుగుతుంది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్య రహస్యాలను బోధించాడు. త్రోవలో రామలక్ష్మణులకి తాటకి అనే రాక్షసి అడ్డుపడడంతో తాటకిని సంహరించాడు. గంగానదిని దర్శించారు. రాముని పాదం సోకి అహల్యకు శాప విమోచనం అయింది. రామలక్ష్మణ రక్షణలో యాగం జయప్రదంగా అయింది. మారీచ, సుబాహులు ఇతర రాక్షస గణములు దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధాని అయిన మిథిలా నగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళ, లక్ష్మణులు, మాళవి, భరతులు, శృతకీర్తి, శత్రుఘ్నులు వివాహము కనుల పండుగగా జరిగింది. తిరిగి దారిలో రాముని ఎదిరించిన పరశురాములకు తాము ఇద్దరు విష్ణు స్వరూపులే అని తెలిసింది. మహావైభవంగా 4 జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు. ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః.